అమ్మవారి కళ్యాణం సందర్భంగా ఒక దిక్కు శాస్త్రోక్తంగా గుడిలో నడిస్తే ఇంకొక దిక్కు ఒగ్గు పూజారులు ఒగ్గు పటాలు వేసి మంచిగా పటాలు వేసి పటాలు దొక్కిపించి కళ్యాణం చదివించుకుంటారు. ఇగో అట్లా చేయించుకునేటోళ్ళు మంచిగా వచ్చి వంటలు చేసుకుంటున్నారు. భగవాన్లా బగరణం అవుతున్నది ఒక బందుకు. ఇప్పుడే మటన్ వేసిండ్రు, ఇంకా ఉప్పుకారం వేయలే. ఇప్పుడే ఉప్పుకారం వేయలేదు, ఉడుకుతున్నది మెల్లగా. ఉడికినాక ఇంత ఉప్పుకారం వేస్తారేమో. ఒక బందికి ఇగో పుదీనా గిదాన్ని అన్ని కోసిండ్రు. పచ్చిపులుసు చేయనికి నా అమ్మ అవి ఉల్లిగడ్డలు చింతపండుకి ఇట్లా నానబెట్టిండ్రు. ఇంకొక దిక్కు ఒగ్గు పూజారులు మంచిగా పాఠం వేసి అమ్మవారి కళ్యాణం చేస్తుండ్రు. బాపనోళ్ళు ఒక దిక్కు ఒకలాగా, బాపనోళ్ళు ఒక దిక్కు ఒక రకం కళ్యాణం చేస్తే ఒగ్గోళ్ళు అంతా ఒక రకం కళ్యాణం చేస్తారు. ఏడికెంచి వచ్చినావు తమ్మి? ఏమైనా వీళ్ళు కోమరేలికెంచి వచ్చిండ్రంట. ఎట్లా అనిపిస్తుంది? వీడికి ఎప్పుడు వస్తారు? మేము ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతిసారి వస్తాము. మంచి అమ్మవారి కళ్యాణం చేసి బల్కంపేట భక్తులు ఉంటారు, వాళ్ళు పిలుచుకొని మా కళ్యాణం చేస్తారు. అట్లా ప్రతిసారి వచ్చి కళ్యాణం చేసి బోనాలు తీసి అమ్మవారి బోనాలు తీసి అక్కడ ఎక్కించి వెళ్ళిపోతాం. ఎన్ని కళ్యాణాలు చేస్తారు తమ్మి? మాకు ఆర్డర్లు ఉంటాయి అమ్మ, ఆర్డర్లు మేము మాట్లాడుకున్న తిరుగు ఉంటాయి. కొంత సిటీలు ఉండే వాళ్ళు సిటీలకు వెళ్ళి చెప్తారు, ఊర్లో నుంచి ఉండే వాళ్ళు ఊర్లోకి వెళ్ళి కూడా చెప్తారు. లక్ష్మి వీళ్ళదే పాఠం ఇది. నేను 36 సంవత్సరాలు అయిందమ్మా. అవును, ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి సంవత్సరం చేస్తాం. ఆరోగ్యం మంచిగా ఉండాలి, మందికి ఎవరికైనా చేస్తాం వాళ్ళు మంచిగా ఉండాలి, అందట్లో మనం ఉండాలి. ఇప్పుడు ఒకటి కథ చెప్తావు. ఈ రోజు ఎల్లమ్మ కళ్యాణం చేస్తారు, ఎల్లమ్మ కథ ఆడైతే కొమరెల్లిలో మల్లన్న చేస్తే మల్లన్నకు అట్లా. ఎన్ని కథలు వస్తాయి నీకు? నాకు వస్తాయి మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మయ్యి, మాంకాలమ్మయ్యి, నల్లబోషమ్మయ్యి, మైసమ్మయ్యి, అన్ని కథలు చెప్తాను. నా పేరు మహేష్, ఒగ్గు మహేష్. ఒగ్గు మహేష్ కొమరెల్లికెంచి పిలిపించిందంటే ఈ పిల్లగాన్ని మంచిగా వచ్చి ఈ రోజు ఎల్లమ్మ కళ్యాణం చేస్తున్నాడు. ఒక పారి ఇంట్లోకి చూడండి, ఇదంతా కూడా పాఠం అంటారు. పటమే పటమే, అమ్మవారి పటం, అమ్మవారి పాఠము, అమ్మవారి కత్తి, మంచిగా అమ్మవారికి పుస్తెలు మెట్టెలు రంగురంగుల ముగ్గేసి ముద్దుగా గుమ్మడికాయతోటి దిష్టి తీసి కొడతారు. ఇప్పుడు కళ్యాణం అయినాక పుస్తెలు మెట్టెలు అన్నీ కూడా పెట్టి ఎల్లమ్మ తల్లికి మంచిగా కళ్యాణం చేస్తున్నారు ఉగ్గు పూజారులు. దాన్ని ఏమంటారు తమ్మి? పటం కొట్టేది పలక అంటారు. పటం కొట్టే పలకకు కూడా పూజ చేస్తారు. ఎల్లమ్మకు మా దేవతలకు అందరికి పటం కొడతాం దాంతో. ఇప్పుడు అందరు అమ్మవార్ల పటం అదేనా? దాంతో కొట్టాలి, వాళ్ళకు కూడా ముద్ర లేసేది ఉంటుంది. మళ్ళీ పటం కొట్టినాక మల్లన్న కూడా అదే. చంద్రక